నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరు మరింత ముదిరింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఇజ్రాయెల్పై ఇరాన్ కూడా ప్రతిదాడులతో విరుచుకుపడుతోంది. ఈ యుద్ధకాండ ఎటు దారితీస్తుందోనన్న భయాలు పెరిగిపోతున్నాయి. ఇటు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుండటంతో ఒక్కసారిగా రెండు దేశాల మధ్య టెన్షన్స్ మరింత పెరిగాయి. ఇరాన్ అణు కార్యక్రమాలతో తమ దేశానికి ముప్పు ఉందని చెబుతున్న ఇజ్రాయెల్ అమెరికా వెన్నుదన్నుతో ఇరాన్కు చెక్ పెట్టాలని అనుకుంటోంది. అంతేకాదు, ఇరాన్లో సర్కార్నే మార్చి పడేద్దామన్న కసితో దూరపు లక్ష్యంతో ఇజ్రాయెల్ వార్లో పావులు కదుపుతోంది. దీంతో మిడిల్ ఈస్ట్ మంటలు మరింత రాజుకున్నట్లయింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఇదే ఇజ్రాయెల్ అనుసరిస్తున్న యుద్ధ విధానం. శత్రువును తుదముట్టించడమే కాదు, మళ్లీ ఆ శత్రువు జాడలు మొలకెత్తకుండా సమూలంగా నిర్మూలించడం. ఇది ఇజ్రాయెల్ పెట్టుకున్న టార్గెట్. ఆర్థికంగా, రాజకీయంగా ఎనిమిని ఎదిగే ఛాన్స్ లేకుండా పూర్తిగా అంతం చేయడమే ఇజ్రాయెల్ అసలు లక్ష్యంగా కనబడుతోంది. అందుకే యుద్ధంలో ముందు తమకు ముప్పు అనిపించిన ఇరాన్ అణు స్థావరాలను ఇజ్రాయెల్ తీవ్రంగా దెబ్బకొట్టింది. అణుశక్తి కేంద్రాలకు అవసరమైన యురేనియంను ఇరాన్ తయారు చేసే అంశంలో ఇప్పుడు కీలక దశలో ఉంది. ప్రస్తుతం యురేనియం శుద్ధి ప్రోగ్రాంలో చాలా బిజీగా ఉంది ఇరాన్. అదే సమయంలో ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో వేలు పెట్టింది. హమాస్, హెజ్బుల్లాకు వెన్నుదన్నుగా ఆర్థిక ఆయుధ సాయాన్ని ఇస్తూ వచ్చింది. ఇజ్రాయెల్ మెల్లగా వాటి నరాల్ని కట్ చేస్తూ వెళ్ళింది. దీంతో ఇరాన్ డైరెక్ట్ గా వార్ జోన్లోకి దిగి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇది ఇజ్రాయెల్ కు కాలేలా చేసింది. డైరెక్ట్ అటాక్స్ తో ఇరాన్ కు చుక్కలు చూపిస్తోంది. కాకపోతే ఇరాన్కి ఎక్కువ డ్యామేజ్ అయింది. వాళ్ళ ఎస్పెషల్లీ వాళ్ళ న్యూక్లియర్ స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ దాదాపు 12-15 ప్లేసుల్లో చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. మీటింగ్ ఏర్పాటు చేసిన ప్లేస్ మీద అటాక్ చేయడం ద్వారా టాప్ ఆర్మీ చీఫ్ని, అలాగే వాళ్ళ పారామిలిటరీ ఫోర్స్, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ని కూడా చంపివేయడం జరిగింది. అలాగే 2 టాప్ న్యూక్లియర్ సైంటిస్టులు కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. అమెరికా నిజంగా ఈ ఇజ్రాయెల్ అటాక్స్ని ఆపగలిగే పరిస్థితిలో ఉండేది, కానీ వాళ్ళు ఆఫ్ చేయలేదు. ఎట్టి పరిస్థితులు వాళ్ళకి తెలిసినా ఆఫ్ చేయలేదు. సో అంటే పరోక్షంగా దాన్ని సమర్థించారు. ప్రస్తుతం ఇరాన్కు 2 యురేనియం శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. మరో కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్లోని అతి ముఖ్యమైన పురాతనమైన నతాంజ్ న్యూక్లియర్ శుద్ధి కేంద్రంపై దాడులు చేసింది. దీనికి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీలు, ఫెన్సింగ్, పారామిలిటరీ బలగాల భద్రత కూడా ఉంది. ఇక్కడ 60% యురేనియంను ఇరాన్ శుద్ధి చేసి పెట్టింది. 5% శుద్ధి చేసిన 10,000 సెంట్రిఫ్యూజ్లు ఇరాన్ దగ్గరున్నాయి. టెహ్రాన్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోర్డో పర్వతాల్లో మరో అణు కేంద్రంలో 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. వీటిని 90% శుద్ధి చేస్తే అప్పుడు న్యూక్లియర్ వెపన్స్ లో వాడుతారు. న్యూక్లియర్ ప్లాంట్లకు యురేనియం అత్యంత కీలకం. అందుకే యురేనియం తయారీ, శుద్ధి ప్రోగ్రాంలో పురోగతి సాధిస్తూ వస్తోంది ఇరాన్. అణు కార్యక్రమం 2018 నుంచే ఇక్కడ వేగం పుంజుకుంది. యురేనియం శుద్ధికి సంబంధించిన పరిమితి ఒప్పందం నుంచి అమెరికా పక్కకు జరగడంతో అణ్వాయుధాలను తయారు చేసే కార్యక్రమాన్ని ఇరాన్ చేపట్టింది. శాంతియుతంగానే ఈ కార్యక్రమం చేపట్టామని ఇరాన్ చెబుతున్నా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నుంచి ఇరాన్కు హెచ్చరికలు తప్పడం లేదు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను కొనసాగిస్తే ఇజ్రాయెల్ సహా ప్రపంచానికి ముప్పు తప్పదన్న వాదనలున్నాయి. అణుబాంబులు తయారు చేస్తే ఇక ఇరాన్ ఆధిపత్య ధోరణికి అంతుండదని, ప్రపంచ దేశాలకు కంట్లో నలుసులా కాలిలో ముల్లులా మారుతుందన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్పై కాలు దువ్వుతుండటంతో నెతన్యాహు ఇరాన్ ఆర్థిక ఆయుధ మూలాల్ని సమూలంగా నాశనం చేసే లక్ష్యం పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఇరాన్ అణు ప్లాంట్ బ్యాకప్ విద్యుత్తుకు సంబంధించిన వ్యవస్థలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.
చాలా సున్నితమైన పరికరాలు కూడా ఇందులో ఉన్నాయి. దీంతో మళ్లీ యురేనియం శుద్ధి కార్యక్రమం చేపట్టి న్యూక్లియర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవాలంటే ఇరాన్ కు కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. తొమ్మిది 9,248 కిలోల యురేనియం 90% శుద్ధి చేస్తే ఇక ఇరాన్ను పట్టుకోవడం అసాధ్యం. పైగా అమెరికా, రష్యా లాంటి వెస్ట్రన్ కంట్రీస్ మాట అస్సలు వినదు. రాజకీయంగానూ సుప్రీం ఖమేనీ ఆధ్వర్యంలో ఇరాన్ బలపడుతోంది. ఇది ఇజ్రాయెల్కు ఫ్యూచర్లో చాలా కష్టమే. అందుకే మొగ్గ దశలోనే న్యూక్లియర్ ప్రోగ్రాంకు ఫుల్ స్టాప్ పెట్టాలని అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లను టార్గెట్ చేసి కొట్టేసింది. రెండో వైపున రాజకీయంగా కూడా అస్థిరపరిచి ఇరాన్లో ప్రజా వ్యతిరేక పోరాటానికి బీజాలు వేయాలన్న లక్ష్యంతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇరాన్ 9,000 కిలోలకు పైగా యురేనియంను శుద్ధి చేసే ప్రోగ్రాం పెట్టుకుంది. ఇది హిరోషిమా, నాగసాకి నగరాలపై లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్ అణుబాంబుల్లో వాడిన యురేనియంకు దాదాపు సమానం. కానీ ఇరాన్ భారీ బాంబుల్ని కాకుండా 25 కిలోల న్యూక్లియర్ బాంబుల్ని తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. శుద్ధి చేసిన యురేనియం ఉంటే 3 వారాల్లోనే న్యూక్లియర్ బాంబుల్ని తయారు చేయగల సత్తాను సమీకరించుకుంటోంది ఇరాన్. దీంతో అటు అణ్వాయుధాల తయారీ జరగకుండా అడ్డుకునేందుకు అమెరికా సహా పలు అగ్రదేశాలు ఇరాన్పై ఆంక్షలు పెడుతున్నా ఖాతరు చేయడం లేదు. యుద్ధం ద్వారా ఇరాన్కు కళ్ళెం వెయ్యలేకపోతే రాజకీయంగా ఇరాన్లో ముసలం పుట్టించే ప్రోగ్రాం స్కెచ్ కూడా ఇజ్రాయెల్ రెడీ చేసింది. దాడులతో ఇరాన్ రాజకీయ నేతలను భయపెడితే ప్రజల్లో అశాంతి రేకెత్తుతుందని, అది ఇరాన్ పాలకుల పతనానికి దారితీస్తుందన్న ధోరణిలో నెతన్యాహు ఉన్నారు. ఇజ్రాయెల్ అటాక్స్ తో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండ్, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, IRGC సీనియర్ ఆఫీసర్లను లేపేసింది. ఇరాన్లో సైన్యాన్ని, ఆర్థిక వ్యవస్థను నియంత్రించే వారి చేతుల్లోనే నిజమైన అధికారం ఉంటుంది. ఇందులో ఎక్కువగా IRGCకి చెందిన వారు, ఇతర ఎన్నిక కాని గ్రూపులు ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వం కూలిపోయి దేశంలో గందరగోళం ఏర్పడితే ఆ ఎఫెక్ట్ మిడిల్ ఈస్ట్ అంతటా ప్రభావం చూపుతుంది. ఇరాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులతో ఇజ్రాయెల్ స్నేహపూర్వక సర్కార్ను అధికారంలోకి తీసుకురావాలన్న లాంగ్ స్కెచ్ కూడా ఇందులో భాగమే. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యతిరేక గ్రూపుల్ని ఏకం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నా అది కుదరడం లేదు. 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఉద్యమ సమయంలో ఇరాన్ బయటకు వెళ్లిపోయిన అక్కడి మాజీ రాజకుటుంబం రజా పహ్లావి ఈ మధ్య రజా ఇజ్రాయెల్ను సందర్శించారు. ఆయనతో ఇరాన్ ప్రభుత్వాన్ని మార్పిస్తే సరిపోతుందని నెతన్యాహు అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఉండటం వల్ల ఇరాన్ యొక్క ప్రజలకి నష్టం కలుగుతుంది అనేది ఏదైతే కన్విన్స్ చేస్తున్నారో, ఒక ప్రపోగండా ఇజ్రాయెల్ లేపుతుందో తప్పకుండా దానికి శక్తినిచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందా లేదా అని అంటే తప్పకుండా ఇజ్రాయెల్కి తప్పకుండా సపోర్ట్ చేయటమే కాకుండా తన వెపనరీ సిస్టమ్ని ఈరోజు ఇరాన్ చుట్టుపక్కల డిప్లాయ్ చేయటం కూడా జరిగింది. డిప్లొమాటికల్లీగా చాలా ప్రెషరైజ్ క్రియేట్ చేయడం జరుగుతుంది అమెరికా నుండి. అట్లాగే ఇజ్రాయెల్ అటాక్ చేయడానికి భయపెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇజ్రాయెల్కి అమెరికా స్ట్రాటజికల్ పార్ట్నర్ కనుక డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది అనేది మనము భావించాలి. ముజాహిదీన్ ఈ కల్క్ అనే ఓ గ్రూపు కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వాన్ని దించాలనుకుంటోంది. MEK ఒక వామపక్ష ముస్లిం గ్రూపుగా ప్రారంభమైంది. ఇరాన్ మాజీ రాజు షాను తీవ్రంగా వ్యతిరేకించింది. 1979 విప్లవం తరువాత ఈ గ్రూప్ ఇరాక్కు వెళ్ళింది. 1980లలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో సద్దాం హుస్సేన్ పక్షాన నిలిచింది. ఈ నిర్ణయం వల్ల చాలా మంది ఇరానియన్లు MEK గ్రూపును వ్యతిరేకించారు. ఇప్పుడు ఇరాన్ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అమెరికా చెప్పినట్లు అణు ఒప్పందాన్ని చేసుకోవడం, రెండోది ఇజ్రాయెల్పై ప్రతీకార దాడుల్ని కొనసాగించడం. మరి ఇరాన్ నెక్స్ట్ ఎలా ప్రతిస్పందించబోతోంది? యుద్ధరంగంలో తేల్చుకుంటుందా లేక రాజకీయ అస్థిరత ఏర్పడకుండా కాపాడుకుంటుందా అనేదే ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న.